నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పీజీఆర్ఎస్ లో ప్రజలు అందజేసిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గత నెల రోజులుగా పీజీఆర్ఎస్ తాత్కాలికంగా నిలుపుదల చేసినందున ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్జీదారులు కలెక్టరేట్ కు చేరుకొని అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చిన సమస్యల అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కారం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ జిల్లాలో బెట్టింగ్ మహమ్మారి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని ఛేదించి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని ఇచ్చిన ఆదేశాలతో భారీగా క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్య మాట్లాడుతూ భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ వై కిరణ్ కుమార్, భీమవరం వన్ టౌన్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి సదర్ బృందాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ నడిపిస్తూ వారికి తమ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు వారి బృందాలతో సహా భీమవరం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు వారి సిబ్బంది సహాయంతో మధ్యవర్తుల సమక్షంలో భీమవరంలోని నరసయ్య అగ్రహారం నందుగల ఇంటిలో బెట్టింగ్ ముఠాలోని 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 3 ల్యాప్టాప్స్, 2 రోటోస్, 54 సెల్ ఫోన్లు, 2 టేబుళ్లు, 4 చైర్స్ ను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. రూపాయలు 500 వరకు ఆడుతున్నారు. దానికి గ్రాడ్యువల్గా బానిసలైపోయి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడం, లేదా ఇంట్లో ఉన్న బంగారం అమ్మేయడం ఇలాంటివి చేస్తారు. బెట్టింగ్ యువత అందరూ కూడా దూరంగా ఉండమని పోలీసు వారి నుంచి ముందే ఒక ఎంపీలో చేస్తాం. అలాగే తల్లిదండ్రులు ఇమీడియట్గా బెట్టింగ్ ఆడుతున్నారంటే ఇమీడియట్గా మందలించడం, లేకపోతే ఇమీడియట్గా కేర్ తీసుకోవడం, కౌన్సిలింగ్లో తీసుకెళ్ళాలి. లేదా కనీసం లోకల్గా ఉన్న పోలీసులకు చెప్పిన ఒక కౌన్సిలింగ్ 1 స్టాప్ కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటివి మా దగ్గర ఉన్నాయి. ఆ సెంటర్స్ దగ్గర కన్నా మేము తీసుకెళ్తాం. ఒకవేళ దాని పరిధి ఉన్నా లేకపోయినా ఆ కౌన్సిలర్స్ ఉంటారు కాబట్టి ఆ కౌన్సిలర్స్కి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా అటువైపు మొగ్గు చూపకుండా చేస్తాం. కాబట్టి యువతకు మేము తెలియపరిచేది ఏంటంటే ఎక్కువ మంది యువతే వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. అలాగే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కూడా నష్టపోవాలి దయచేసి. రైట్, థ్యాంక్ యూ. క్రికెట్ బెట్టింగ్ కొంచెం విచ్చలవిడిగా ఉందని మన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గారు అందరికీ ఒకసారి దిశానిర్దేశం చేసిన సందర్భంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా ఖచ్చితంగా మన ఏరియాలో అంటే మన సబ్ డివిజన్లో ఏదైనా చోట ఉందని మేము అందరూ సిఎస్ఎల్కి ఈ విషయం తెలియపరిస్తే గొల్లగాని తవిటి నాయుడు, రగడ నానాజీ, అలాగే పసమట్ల నాగసాయి, లక్ష్మీ నరసింహ, కృష్ణ చైతన్య వర్మ, ఇలా కాసా భీమకోట, మణికంఠ, ఈ నలుగురిని వాళ్ళందరూ కూడా అక్కడ ఈ యొక్క ల్యాప్టాప్స్ మన ఎదురుగుండా ఉన్న ల్యాప్టాప్స్ని ఉపయోగించి, అలాగే దానికి సంబంధించిన ఫోన్స్, దాని రౌటర్స్ ద్వారా ఈ నెట్తో వినియోగించి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2 బెట్టింగ్ అప్లికేషన్స్ దీనిలో వాళ్ళు ద్వారా ఈ బెట్టింగ్ అంతా నిర్వహిస్తున్నారు. యువత ఉద్యోగ అవకాశాలు పొందేందుకు పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారి డాక్టర్ లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ ను ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. దీనిలో దిశగా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం జరుగుతుందని, టాప్ 500 కంపెనీల్లో ఈ పథకం ద్వారా యువతకు అవకాశాలు కలుగుతాయని అన్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గడువు ఉందని అన్నారు. టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించడం జరుగుతుందని,
ఈ ప్రోగ్రాంకు ఎంపికైన వారికి నెలకు 5,000 చొప్పున ఏడాదికి 60,000 రూపాయల ఉపకార వేతనం లభిస్తుందని, అంతేకాకుండా ఏదైనా కంపెనీలో చేరే ముందు అందజేసే 6,000 వన్ టైం గ్రాంట్ కూడా యువతకు అందుతుంది అన్నారు. పీఎం ఇంటర్న్షిప్ లో చేరే వారికి వ్యక్తిగత బీమా కూడా ఉంటుందని, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తారని, దీనికి కావలసిన ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల్ స్వామివారి కళ్యాణోత్సవం సోమవారం వేకువజామున నేత్రపర్వంగా జరిగింది. శ్రీ స్వామివారిని గరుడ వాహనంపై, శ్రీ రుక్మిణి సత్యభామ అమ్మవార్లను గజవాహనంపై ఉంచి ఎదురు సన్నాహ గ్రామోత్సవం నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన కళ్యాణ మండపంపై స్వామివారి కళ్యాణోత్సవ తంతును పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య బాణాసంచా కాల్పుల నడుమ అత్యంత వైభవపేతంగా జరిపారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అనంతరం స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు కూడా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. మహిళా భక్త బృందంచే విష్ణు సహస్రనామ పారాయణం, భజన కాలక్షేపం, మదనగోపాల్ స్కూల్ విద్యార్థులచే మురళి, కోలాట భజన, అన్న సమారాధన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు గారపాటి వెంకట సుబ్బారావు, గారపాటి శివకృష్ణ అశోక్, బుద్దాల భాస్కర్ రావు, ఆకుల వెంకటేశ్వరరావు, తోట నాగవెంకట శివగణేష్, ప్రగడ నాగవెంకట మణికంఠ గోపాలకృష్ణ, గునుపూడి నరేష్, పెచ్చెట్టి సత్యనారాయణ, కొల్లి సంతోషం, కోటిచుక్కల పోతురాజు పాల్గొన్నారు. వైష్ణవాలయాల్లో ప్రసిద్ధిగాంచిన అత్తిలి మండలం బల్లిపాడు శ్రీ మదనగోపాల స్వామివారి రథోత్సవం సోమవారం సాయంత్రం అత్యంత వైభవోపేతంగా జరిగింది. పుష్పాలతో అలంకరించిన రథంపై శ్రీ స్వామి అమ్మవార్లను ఉంచి మేళతాళాలు, బాణాసంచా కాల్పుల నడుమ స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు రథంపై ఉన్న స్వామివారికి అరటి పండ్ల గెలలను ఇచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. యువత, పెద్దలు, గ్రామస్తులు రథం లాగే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులను రథంపై ఉన్న అర్చక స్వాములకు ఇచ్చి స్వామివారి ఆశీస్సులను పొందారు. రథోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్తిలి ఎస్ఐ ప్రేమరాజ్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రథోత్సవాన్ని స్వయంగా పర్యవేక్షించారు. డివైన్ పవర్ మినిస్ట్రీస్ పాస్టర్ అఖిల్ డేవిడ్ ఆధ్వర్యంలో పాదచారుల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జనసేన మండలాధ్యక్షుడు దాసం ప్రసాద్, దొండమూరి వెంకటేశ్వరరావు దంపతులు చలివేంద్రంను ప్రారంభించారు. ఈడూరి రాంబాబు, వినయ్, కాకర్ల పండు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రంలో మినరల్ వాటర్, మజ్జిగ అందుబాటులో ఉంటుందని పాస్టర్ అఖిల్ డేవిడ్ తెలియజేశారు. బల్లిపాడులో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మదనగోపాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, కర్రసాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి కాలంలో విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గడానికి, ఉల్లాసం, ఉత్సాహం, ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి కోలాటం ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. కర్రసాము సాధన ద్వారా ఆరోగ్యం, ఆత్మరక్షణ చేకూరుతాయన్నారు. అనంతరం కోలాటం గురువు కామిశెట్టి కృష్ణస్వామిని, కర్రసాము గురువు జట్టిపోయిన పుత్రరాముడులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సొసైటీ అధ్యక్షుడు శివకృష్ణ, ప్రిన్సిపల్ శ్రీమతి నీలం అనిత, వైస్ ప్రిన్సిపల్ కుమారి గీతాభారతి, ప్రధానోపాధ్యాయుడు బాడిగ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిలి దుడే సుబ్బారాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి పెన్లు, ప్యాడ్లు, స్కేల్స్ అందించినట్లు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సిరగాని భగవాన్ అన్నారు.
ఈ సందర్భంగా మంచిలి గ్రామ యూనిట్ ఇన్ఛార్జ్ కలిగితి దయానందమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, స్కేల్స్ అందించిన అత్తిలి లయన్స్ క్లబ్ కోశాధికారి, మంచిలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు సిరగాన్ నాగేశ్వరరావుని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీళ్లు రావడం వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో తమకు రాకపోకల సమయంలో మోకాళ్ల వరకు నీళ్లు వస్తున్నాయని, డ్రెస్ వేసుకున్న షూ తడిచి ఇబ్బందులు పడిపోతున్నామని విద్యార్థులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ దృష్టికి తీసుకువెళ్లి గ్రామ పార్టీ నాయకులు సిరగాన్ నాగేశ్వరరావు ద్వారా ఫుట్పాత్ నడక మార్గం ఏర్పాటు చేయడానికి సహకారం కోరతామని తెలియజేశారు. ఊరి గ్రామ పెద్దలు ఎగ్జామ్ బాగా రాయాలనే ఉద్దేశంతో స్కేలు, ప్లాంక్, పెన్ను ఇచ్చారు. సంతోషం. అలాగే స్కూల్కి వెళ్ళే దారిలో అండర్ గ్రౌండ్లో నీళ్ళు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. షూ వేసుకున్న షూ తడిసిపోతుంది. కాబట్టి మా ఊరి పెద్దలు ఎమ్మెల్యే గారి ద్వారా ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మంచిలి జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సిరగాని భగవాన్ గారి కుమారుడు నాగు గారు సహకారంతో మంచిలి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరి సహకారంతో మరి ఈరోజు విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కేలు మరి వారికి అందించడం జరిగింది. వారంతా కూడా మంచి 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ మరి ఇవి అందించడం జరిగింది. మరి పిల్లలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మా అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. అయితే ఇదే సందర్భంలో ఇక్కడికి స్కూల్కి ఇవి పంపిణీ చేయడానికి వచ్చిన సందర్భంలో ఒక విషయాన్ని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు హై స్కూల్కి దగ్గరలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి వర్షాకాలంలో కానీ ఇతర కాలాల్లో కూడా అది మధ్యస్థంగా సెంటర్ పాయింట్లో నీట మునిగిపోయి అది మోకాళ్ళలోతు వాటర్ రావడం జరుగుతుందని చెప్పని వారంతా కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మేమంతా కూడా గమనించాము. అయితే ముఖ్యంగా పిల్లలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఆ నీరు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ షూ కానీ మోకాళ్ళ వరకు కాళ్ళు తడిచిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యని మరి గౌరవ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇదే సందర్భంలో మరి రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి నాగు గారి సహకారంతో మరి అక్కడ కూడా ఏదైనా కార్యక్రమం చేయమని చెప్పని వాళ్ళంతా కూడా అడగడం జరిగింది. మరి ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి వారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని మరి నాగు గారు కూడా మరి దీనికి సహకారం అందించాలని చెప్పని మేము కోరుతున్నాం. ప్యాడ్లు, పెన్నులు ఇవన్నీ అందించిన సిరగాని నాగేశ్వరరావు గారు మన అత్తిలి లయన్స్ క్లబ్ కోశాధికారిగా మరి ఆయన విశేషమైన సేవలు అందిస్తూ మంచిలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకునిగా కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాగే ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ మరి నాగు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెనుమట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామంలో గల కాలభైరవ ఆలయంలో అభిషేకాలు, హోమ పూజలు జరిపినట్లు అత్తిలి కొండలరాయుడు ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు తెలిపారు. భక్తులు సుఖశాంతులతో సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ పూజలు చేసినట్లు ఆయన చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు అంగన్వాడీలకు వేతనంగా పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీ యూనియన్ పిలుపు మేరకు చలో విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలను ఇంటి వద్ద నిర్బంధం చేయడం, అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్స్ ని మెయిన్ సెంటర్స్ గా మార్చాలని, పెండింగ్ వేతనాలు అన్ని బిల్లులు ఇవ్వాలని, గ్రాట్యుటీ చట్టం అమలు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యల కోసం 42 రోజుల పాటు సాగిన పోరాటం అందరికీ తెలుసు అన్నారు. అంగన్వాడీల కోరికలు న్యాయమైనవని, గత ప్రభుత్వంలో పోరాట నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలు కోసం జీవోలు వెంటనే ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వంతో అంగన్వాడీలు పోరాటం చేస్తుంటే ఆనాటి ప్రతిపక్షమైన టీడీపీ మేము అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా ఎందుకు చేయడం లేదని అన్నారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండలాధ్యక్షులు ఆదినారాయణ బాబు, గార్ల రంగారావు, కనకదుర్గ, ధనలక్ష్మి, ఉమామహేశ్వరి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. చలో విజయవాడ వెళుతున్న వారిపై అరెస్టులను, చలో విజయవాడ వెళుతున్న వారిపై అరెస్టులను, పోలే కనీస వేతన 26,000 రూపాయలు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు, చట్ట ప్రకారం గ్రాట్యుటీ, చట్ట ప్రకారం గ్రాట్యుటీ, చట్ట ప్రకారం గ్రాట్యుటీ. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈరోజు చెలో విజయవాడ పిలుపుకోవడం జరిగింది. ఈ చెలో విజయవాడకు సంబంధించినటువంటి కార్యక్రమం సందర్భంగా వెళుతున్నటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వర్కర్స్ హెల్పర్స్ మీద ఇవాళ ప్రభుత్వం అత్యంత పాశవికంగా, నియంతృత్వంగా, నిర్బంధంగా, అక్రమంగా అరెస్టులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అనేటువంటి చేశారు. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో 42 రోజులు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆందోళన చేయడం జరిగింది. ఆ రూపంలో మనం చూసినప్పుడు మన పోరాటం పెద్ద ఎత్తున సాగినటువంటి డిమాండ్స్ మనం చూసాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇవాళ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీ సంబంధించి ఇవాళ మేము అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా అంగన్వాడీ ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి కోరికలు, డిమాండ్స్ని పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో 9 నెలలు కావస్తా ఉన్న అంగన్వాడీలకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్స్ని ఎక్కడా పరిష్కారం చేసినటువంటి దాఖలాలు లేవు. పరిష్కారం చేయమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు లేదు. అందుకనే అంగన్వాడీలు ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 15,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం మోపింది కరెంటు ఛార్జీల రూపంలో. అలాగే ఇంకా అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈ క్రమంలో ఇవాళ అంగన్వాడీలకు వస్తున్నటువంటి 11,500తో కానీ 7,000 రూపాయలతో కానీ ఇవాళ ఎలా బతుకుతారని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో పోరాడుతున్నప్పుడు మేము వెంటనే రాగానే పరిష్కారం చేస్తా ఉన్నారే, అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడానికి 9 నెలల కాలం సరిపోలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. తణుకు పాత ఊరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు నిర్వహించారు. తొలుతగా వావిలాల సరళాదేవి, కొమ్మిరెడ్డి శ్రీనివాస్ పూలే విగ్రహాలకు పూలదండలతో, కూటమి నాయకులు పూలతో వారికి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులని, బడుగు బలహీన వర్గాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన మహనీయురాలు అని శ్లాఘించారు. అభాగ్యులను అక్కున చేర్చుకున్న సేవామూర్తి ఆమె అని ఆమె జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, చింతలపూడి సన్యాసిరావు, తాడిపూడి మారుతీరావు, ఆకురాతి శ్రీనివాస్, కాళి సత్యబాబు, కాజలూరి మల్లికార్జునరావు, దుర్గా, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పులే గారంటే ఒక్క బీసీలకే కాకుండా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతి, చదువుల తల్లి, మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రతి ఒక్కరి గుండెల్లోనూ చిరస్మరణీయంగా ఉండిపోయిన మహా ఇల్లాలు ఆవిడ జ్యోతిరావు పులే గారిని 9వ ఏటన వివాహం చేసుకుని మరి ఆవిడ భర్త ఆశయాలకి అనుగుణంగా మరి ఆవిడ నడుచుకుంటూ వచ్చారు. జ్యోతిరావు పులే గారు ప్రతి బీసీల గుండెల్లోనూ ఒక జ్యోతిని వెలిగించిన ఒక గొప్ప మహానుభావుడు. ఆయన చదువుంటేనే బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి మార్గంలో నడుపుతారని ఏకైక లక్షణం కలిగిన ఒక గొప్ప మహానుభావుడు. ఆయన భార్యకి చదువు నేర్పించి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళకి చదువు నేర్పించాలని మరి ఆయన పంపించడం జరిగింది. ఆ నేపథ్యంలో అందరికీ చదువు నేర్పాలని ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళిన ఆ మహాతల్లికి అన్ని అవమానాలు మరి ఎన్నో ఆవిడ మీద ఎన్నో దారుణాలు చేసేవారు. పేడ నీళ్లు జమ్మడం, మురికి నీళ్లు జిమ్మడం, రాళ్లతో కొట్టి రక్తం చిందించిన ఆవిడ వెళ్ళి చీర మార్చుకుని మళ్ళీ చదువు చెప్పడానికి కొనసాగించారే తప్ప ఆవిడ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేదు. ఉద్యమకారిణి, చదువుల తల్లి, ఏ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, చదువుల తల్లిగా అందరి హృదయాల్లోనూ నిలిచిపోయిన ఒక మహా ఇల్లాలు. సామాజిక కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాల పేరుతో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మహిళల అభ్యున్నతికి పోరాడిన భారతీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరాలకు ఆదర్శం కావాలని ఏపీ మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి
సికిలే పుష్పకుమారి అన్నారు. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పులే 128వ వర్ధంతి సందర్భంగా సోమవారం తణుకు చెల్లమాంబ రెసిడెన్సీ నందు NFIW ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుష్పకుమారి మాట్లాడుతూ కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, పురుషాధిక్య ధోరణులకు వ్యతిరేకంగా మహిళల హక్కుల సాధనకు నూతన వ్యవస్థ కోసం పోరాడిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అన్నారు. ఆధునిక విద్య ద్వారానే సమాజం బాగుంటుందని భావించి తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848లోనే పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాల ప్రారంభించి మహిళా విద్యకు పూనుకున్నారు అన్నారు. శూద్రులు, అస్పృశ్యులు, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన పూలే దంపతుల యొక్క ఉద్యమ స్ఫూర్తితో సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పుష్పకుమారి కోరారు. NFIW తణుకు ఏరియా అధ్యక్షురాలు సావరపు దేవి, కార్యదర్శి అరుణకుమారి, పట్టపు కృష్ణవేణి, మంగతయారు, రాజ్యలక్ష్మి తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేల్పూరు సబ్స్టేషన్ పరిధిలోని విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ K. నరసింహమూర్తి తెలిపారు. వేల్పూరు, రేలంగి, వీరభద్రపురం, కావలిపురం, ఎర్రాయి చెరువు, కొమరవరం, మహాలక్ష్మి చెరువు గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇచ్చిన జీవో వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులంతా ఎంతో అభద్రతా భావానికి గురయ్యామని తణుకు యునైటెడ్ ఫాస్టర్లో ఫ్రీ చర్చ్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు బిషప్ M. హరత్ బాబు అన్నారు. క్రైస్తవ మందిరాలపై సర్వే నిర్వహించాలని వచ్చిన జీవో కారణంగా అల్లరిమూకల దాడులు ప్రారంభమయ్యాయని వాపోయారు. సోమవారం తణుకు బ్రదరన్ ఇన్ క్రైస్ట్ చర్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ లోకమంతా తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకుందని, అయినప్పటికీ ప్రార్థనా మందిరాలకు వ్యతిరేకంగా విడుదలైన జీవోను అలుసుగా తీసుకుని కొన్ని అల్లరిమూకలు, మత ఛాందసవాదులు క్రైస్తవులపై తీవ్రమైన రీతిలో విరుచుకుపడుతూ దాడులకు దిగుతున్నారని స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలోని సత్యసాయి, గుంటూరు జిల్లాలతో పాటు బాపట్లలోని ప్రార్థనా మందిరాలపై అల్లరిమూకల దౌర్జన్యానికి దిగారని, దేవుడి వాక్యాన్ని చదివే ఫాస్టర్లు, విశ్వాసులను బెదిరించి కూటములు జరగకుండా అడ్డుకోవడంపై తీవ్రంగా చర్యగా పరిగణించాల్సి ఉందని అన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అనేక చోట్ల క్రైస్తవ మందిరాలపై దాడులకు దిగడం బాధాకరమని అన్నారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అన్ని క్రైస్తవ సంఘాల తరపున ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాస్టర్ మనోజ్ బాబ్, తణుకు మండల ఫాస్టర్లో ఫెలోషిప్ కార్యదర్శి ఫాస్టర్ K. బ్లెస్సింగ్ రాజు, ఉపాధ్యక్షులు ఫాస్టర్ P. ఐజాక్ బెన్హామ్, సహాయ కార్యదర్శి ఫాస్టర్ K.S. రాజు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో గవర్నమెంట్ వారు ఇచ్చిన సర్క్యులర్ వల్ల ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న క్రైస్తవులు చాలా అభద్రతా భావానికి గురయ్యాం. ఎందుకంటే క్రైస్తవుల మరి ఎంతో పవిత్రంగా నిర్వహించుకుంటున్న ఈ మందిరాలను సర్వే చేయాలని ఇచ్చిన ఆ జీవో వల్ల క్రైస్తవుల మీద దాడులు ప్రారంభమయ్యాయి. అయితే మా క్రైస్తవ లోకమంతా తీవ్రమైన నిరసన వ్యక్తం చేసినందువల్ల గవర్నమెంట్ వారు ఆ జీవో వెనక్కి తీసుకోవడం జరిగింది. అందువల్ల మేము చాలా సంతోషించాం. గవర్నమెంట్ మా పక్షంగా చేసిన ఆ కార్యాన్ని బట్టి క్రైస్తవులందరూ కూడా చాలా ఆనందించడం జరిగింది. అయితే అదే అదనగా తీసుకుని అల్లరి మోకలు, మత ఛాందసవాదులు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులపై తీవ్రమైన రీతిలో వారు విరుచుకుపడతా ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న ఆదివారం నాడు మన ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల సత్యసాయి జిల్లాలో, గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో జరిగిన దాడులు, వారు దౌర్జన్యంగా మందిరాల్లో ప్రవేశించి పాస్టర్లను బెదిరించి, విశ్వాసులను బెదిరించి, కూటం జరగకుండా, ఆరాధన జరగకుండా అడ్డుకోవటం చాలా భయంకరమైన విషయం ఇది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద తగు చర్యలు తీసుకుని అందుకు కారకులైన వారిని గుర్తించి వారిని పట్టుకుని తీవ్రంగా శిక్షించినట్లయితే ప్రజలకు ఒక చక్కని సందేశాన్ని పంపినట్టు అవుద్ది. మిగిలిన అల్లరి మోకలు అలాంటివి చేయడానికి భయపడతారు ఒకసారి వారి మీద శిక్షగా ఎవరైనా శిక్షించినట్లయితే. కాబట్టి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా NCC తరఫున, తనకు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేమందరం మరి ముక్తకంఠంతో తీవ్రంగా
ఈ క్రైస్తవుల దాడులు ఖండిస్తూ మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండి గ్రామం గోరింతోట మొండికోడు కాలువపై ఆక్రమణలు ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు తొలగించినట్లు ఉండి ఎంఆర్ఓ నాగార్జున సోమవారం తెలిపారు. రైతులకు ఇబ్బందికరంగా ఉండడంతో తొలగింపు పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఉండి డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చిరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి ఈ కాలువ ఆక్రమణలపై పోరాడుతున్నామని, మా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వల్ల ఇది సాధ్యపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ గొట్టుముక్కల భాస్కర్ రాజు, ఇందుకూరి గజపతిరాజు, గొట్టుముక్కల శ్యామ్ ప్రసాద్ రాజు, పాకలపాటి రామరాజు, అయినంపూడి దుర్గారాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉండి గ్రామం గోరింతోట వద్ద ఈ మొండికోడు అనే పంటకాలని ఆక్రమణకు గురైందని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా కింద ఒక 500 ఎకరాల వరకు ఉన్న రైతులందరూ కూడా అనేక రకాలుగా అధికారులకి ప్రజాప్రతినిధులకి ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇలాగే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, మన శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, ఆయన శాసనసభ్యునిగా ఎన్నికైన వెంటనే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ సమస్యను ఆయన గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ మన రైతుల సహకారంతోనూ మన నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు మన సాయిరాజు గారి ఆధ్వర్యంలో మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా ఈరోజు తీసేయడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది రైతులకి మేలు జరుగుతుందని చెప్పని మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా చెప్పడం జరిగింది. ఒకరిద్దరు ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ 100 మంది రైతులు ఉపయోగపడుతుందంటే కనుక ఎట్లాంటి ఆక్రమణలు అయినా సరే ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎవరైనా సరే, అది కులము మతము దాంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే కూడా తొలగించమని చెప్పని మరి సారు మొదటి నుంచి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. వారి సూచనలను, వారి ఆదేశాలని మేము పాటిస్తూ దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ మొండికోడు ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. ఈ వార్తలకు స్వల్ప విరామం.